హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని భగవంతుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. ఎర్లీ మార్నింగ్కి ఇంక ఈరోజు మంచం సర్దుతున్నాను. ఎందుకంటే మా పిల్లల్ని, మా ఆడపడుచు పిల్లల్ని బీచ్కి తీసుకెళ్లారు మా వారు ఎర్లీ మార్నింగ్. అప్పుడప్పుడు సండే పూట మా వారు బీచ్కి తీసుకెళ్తారు పిల్లలకి. బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. ఇంక మా పిల్లలు వాము జీలకర్ర తిని హాట్ వాటర్ తాగి అక్కడ గ్లాసు అక్కడే డబ్బా అన్నీ కూడా వదిలేశారు. ఇంక నేనైతే రెగ్యులర్గా ఇలాగే క్లీనింగ్ చేసుకుంటానండి. లేవగానే ఇవన్నీ ఒక టాస్క్లా అనిపిస్తుంది. ఇవన్నీ క్లీనింగ్ చేసుకునే వల్ల మళ్ళీ నీట్గా ఉంటుంది. ఇంకా పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు కదండి. అప్పటికి చెప్తూ ఉంటాను, కొన్ని చేస్తూ ఉంటారు పాపం. సో నేను ప్రతిదీ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారులేండి ఖాళీ ఉంటే మాత్రం. సో ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకుని బట్టి బద్దకించకుండా క్లీన్ చేస్తాను. అందుకే ఇల్లంతా నీట్గా అనిపిస్తుంది. మా ఆడబోడ్చి అయితే ఇంక టీ పెడుతుందన్నమాట. రెగ్యులర్గా నాకు టీ అలవాటు ఉండదు. ఎవరైనా వస్తే కంపల్సరీ ఇంకా వాళ్ళ కోసమైనా తాగుతూ ఉంటానన్నమాట. ఇంకా మా ఆడబడుచు గురించి చెప్తే ఇంకా మా ఇద్దరం అక్క చెల్లెల్లాగా ఉంటామండి ఎప్పుడూను. ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఏ ఆర్గ్యుమెంట్ రాలేదు. ఇంక నేను ఏదైనా చెప్పినా కూడా తను వింటుందన్నమాట. అలాగే వదిన అని చెప్పేసి అంటుంటుంది. సో ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేశానండి. రెగ్యులర్గా ఇంక ఇల్లు తుడుచుకోవడం, తడిగుడ్లు పెట్టుకోవడం నాకు అలవాటు మాట. అంటే ఇల్లు కామన్గా తుడుస్తారనుకోండి, రెగ్యులర్గా ఇంక తడిగుడ్లు మాత్రం 2 పూటలు పెట్టుకుంటూ ఉంటాను నేను. ఇంకా పూజ కూడా కంపల్సరీ చేస్తాను. ఇంకా మా పిల్లలైతే బీచ్ నుంచి వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. మా వారైతే ఎగ్స్ తీసుకొచ్చి 3 రకాల కర్రీస్ తీసుకొచ్చారు. బిర్యానీ కోసం చికెన్ లాలీపాప్ చేయమన్నారు అండ్ చికెన్ కర్రీ చేయమన్నారన్నమాట. నేను ఇంట్లో ఉన్న ఎగ్స్ అయితే ఉడికించాను పిల్లల కోసం. వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఎగ్స్ ఉడికించేసి ఇంకా డికాషన్ అయితే పెట్టానంటే హెయిర్కి హెన్నా పెట్టుకుందామని. ఇంకా మా చిన్నోడైతే నార్మల్గా ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ అయితే తిండు. అందులో కట్ చేసి పెప్పర్ పొడి, సాల్ట్ పొడి వేస్తేనే తింటాడనమాట. పిల్లలకి ఇచ్చేసాను. అలానే టిఫిన్ కూడా ప్రిపేర్ చేశానండి. ఇడ్లీ, టమోటా చట్నీ. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో తర్వాత ఇంకా హెన్నా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. హెర్బల్ హెన్నా బయటని తీసుకొచ్చానమాట. అలానే కొంచెం ఉసిరిపొడి కూడా వేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసానమాట. మనకి హెయిర్ కండిషనర్లా పనిచేయాలనుకుంటే ఏదో ఒక ఆయిల్ వేసుకోవాలి కంపల్సరీ. సో ఇంకా డెకాషన్ వేసి కలిపేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. వారానికి ఒకసారి కంపల్సరీ హెయిర్కి ఏదో ఒకటి పెట్టుకుంటాను. వారం కాకపోయినా ఒక 10 డేస్కైనా పెడతాను అనమాట. ఇంకా మా ఆడబొడుచు అయితే పెట్టినా అమ్మ నీకు అంటే పెట్టు వదిన అన్నది. తనకు కూడా పెడుతున్నాను. తనకి హెయిర్ ఫాల్ అయితే అయిపోతుందంట. రెగ్యులర్గా ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పాను. అండ్ ఇంకా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దామా. ముందుగా అయితే చికెన్ కడిగేసుకొని అందులోనే ఒక కప్పు పెరుగు, తర్వాత జీడిపప్పు, కొబ్బరి, తర్వాత బాదము ఈ 3 కలిపి పేస్ట్ చేసుకున్నాను. అదొక కప్పు వేసుకున్నాను. 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. అండ్ 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసాను. నేను మర్చిపోయాను అనమాట ముందు. మా ఆడబొట్టు చెప్తే మళ్ళీ మర్చిపోయాక మళ్ళీ వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ అలానే ఇంకా చికెన్ లాలీపాప్స్ కోసం అవి కూడా ముక్కలన్నీ కడిగేసుకొని అండ్ 2 స్పూన్లు కారము, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పెప్పర్ పొడి, కొంచెం మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని అండ్ అలానే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. 4 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నానండి. క్రిస్పీగా వస్తుందన్నమాట. తర్వాత ఇంకా ఎగ్ అయితే ఒకటి బ్రేక్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలండి. బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గంట సేపు ముక్కకి బాగా మసాలా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ నేను కలిపేసి డ్వాక్రా మీటింగ్కి వెళ్తున్నానండి. ప్రతి మంత్ కంపల్సరీ డ్వాక్రా మీటింగ్ ఉంటుందన్నమాట. ఈ ఎండలో ఎంత కష్టంగా వెళ్ళానో. ఇంక అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇంకా 10:30 అయ్యింది. అయినా సరే చికెన్ కదా, చికెన్ అయితే ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి త్వరగా ఆకలేసేస్తుందన్నమాట. ఇంకా చికెన్ అయితే ఒక పక్క ఆయిల్ వేసి వేపుతున్నాను. ఒక పక్క అయితే రైస్ ఉడికిద్దామని ఒక తపాలతో నీళ్ళు పెట్టుకొని అందులోని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. అండ్ అలానే పుదీనా, కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని వాటర్ని బాయిల్ చేయాలన్నమాట. బాగా తరలిలాగా మరిగించుకోవాలి. అప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే వేసుకున్నాను నేను. సో తర్వాత 60% అయితే రైస్ అయితే ఉడికించుకోవాలి. చికెన్ని ఈ విధంగా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అది పక్కన పెట్టేసుకున్నాను చికెన్ని. తర్వాత ఇంకో బాండి తీసుకొని అందులో నెయ్యి అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత ఇంకా చికెన్ వేసుకొని లేయర్గా అందరికీ తెలిసింది కదా బిర్యానీ ప్రాసెస్ మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. ఇలా లేయర్లుగా వేసేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకున్నాను. అండ్ నెయ్యి అయితే చూపించలేదు, నెయ్యి వేసుకున్నాను. అండ్ అలానే పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను. అండ్ ఇంకా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుని వేసుకున్నాను.
సో ఇంకా మూత పెట్టుకొని నేనైతే ఒక రాయి పెట్టేసుకుంటానండి. చాలామంది గోధుమ పిండితో కవర్ చేస్తారు, కొంతమంది బొగ్గులు వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి పెడతారు. అదేం అవసరం లేదండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవడమే. పైన ఏదైనా కొంచెం బరువు పెట్టుకుంటే అయిపోతుంది. బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చికెన్ లాలీపాప్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. సో నేను ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను అనమాట. ఒకసారి బిర్యానీ అయితే ట్రై చేయండి. ఇందులో జీడిపప్పు పేస్టు అండ్ అలానే బాదము, కొబ్బరి అన్నీ కలిపి వేసాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా ఇష్టం అండి. బయటది కూడా అంత నచ్చదు, ఇంట్లో చేసింది అంత బాగుంటుందని చెప్తారన్నమాట. ఇంక ఈ విధంగా అయితే నేను అన్ని చికెన్ లాలీపాప్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ తర్వాత ఇంకా సాసులన్నీ యాడ్ చేసి ఈ విధంగా చేశాను. ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయిందండి. సాసులు వేసి నేను ఎలా చేశాను ఏంటనేది, అంటే ఆనియన్స్, తర్వాత వెల్లుల్లిపాయ తురుము, సాసులు అన్నీ యాడ్ చేసి తర్వాత కార్న్‌ఫ్లోర్ కలిపేసి అందులో వేసుకొని ఇంకా ఫైనల్‌గా ఈ చికెన్ లాలీపాప్స్ వేసుకోవడమేనండి. అంతే, బయటన చేస్తారు కదా ఆ విధంగానే. అండ్ చికెన్ కర్రీ చేశాను అండ్ అలానే టమాటో రసం చేసి రైస్ కూడా పెట్టాను. కానీ మా పిల్లలైతే చికెన్ లాలీపాప్సే తిన్నారన్నమాట ఫస్ట్. అండ్ తర్వాత బిర్యానీ తిన్నారు, రైస్ అస్సలు తినలేదు. ఇంక నేను ఎప్పుడు ఇస్తానని ఆరాటంగా చూస్తున్నారన్నమాట. ఇంకా పిల్లలందరికీ, మా వారికి ఏసీలో కూర్చున్నారు, అందరూ ఏసీ వేసుకొని, చాలా వేడిగా ఉంటుంది కదండి. ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు. మా వినయ్ బాబు అయితే, అంటే మా ఆడపడుచు బాబు, సో ఇంకా అత్త చాలా బాగా చేసావు అత్త, బయట కూడా అంత బాగోదు, అంత బాగుందని. ఇంకా మా అమ్మకి మా ఆడపడుచుకి ఇస్తే వాళ్ళు టీవీలో అయిపోయారు, తినట్లేదు. నేను దెబ్బలాడితే ఇంకా నవ్వు మా ఆడపడుచు ఎంత నవ్విందో అసలు. వాళ్ళు ఇంకా టీవీ చూసుకొని టీవీలో తింటున్నారు. తర్వాత నేను అడిగితే చెప్తున్నాను అనమాట సూపర్ అని. మా అమ్మ కూడా, ఇద్దరు చూడండి ఎలా నవ్వుతున్నారో. నాకైతే కోపం వచ్చింది. వాళ్ళు అలా నవ్వుకొని టీవీలో అయిపోయారు. ఇంకా ఇప్పుడు తింటారా తినరా అని చెప్తే తిన్నారు. ఇంక మధ్యాహ్నం అయితే తినేసి లంచ్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి ఇంక బీచ్కి అయితే వెళ్ళామండి. యాక్చువల్లీ కైలాసగిరికని బయలుదేరాము, కానీ చాలా జనాలు ఉన్నారండి, ఫుల్ ట్రాఫిక్ అసలు. బండి కూడా, ఇంకా కార్ కూడా తీయడానికి అవ్వలేదు. అందుకే ఇంకా బీచ్కి వెళ్ళిపోదామని మా ఆడపడుచు చెప్పి ఇంకా అందరం కూడా మళ్ళీ బీచ్కి వచ్చేసాము. పిల్లలకి ఎక్కువగా ఇష్టపడేది బీచే కదండి. సో వచ్చి రాగానే ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము. పిల్లలైతే చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా మా పిల్లడికి మా వినయ్ బాబు ఉంటే చాలన్నమాట, ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇక్కడ ఉంటే. సో అందరూ ఆడుకున్నారు, శుభ్రంగా ఎంజాయ్ చేసాము. ఇంకా బీచ్లో కూడా వెళ్ళాము, అక్కడ ఇసుకలో కూడా ఆడుకున్నారండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ అందరూ సపోర్ట్ చేయండి. నాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వచ్చు కదా, వీడియోని స్కిప్ చేయకుండా చూడొచ్చు కదా, ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. అలానే బీచ్లో కొంతసేపు అయితే అక్కడ గడిపేసి స్వీట్ కార్న్ కూడా తీసుకున్నారు మా వారు. పిల్లలు తినగా ఉన్నాయి మాకు ఇచ్చారన్నమాట. సో ఇంకా మొత్తానికి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. సండే రోజు ఇలా ఎంజాయ్ చేసాము. ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. బాయ్ అండి.